Hi guys, I hope you all doing good. జూన్ 12 అన్ని స్కూల్స్ ఓపెన్ అయ్యి అందరూ సంతోషంగా స్కూల్స్కి పంపిస్తున్న టైంలో ఒక విషాదం. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా 171 క్రాష్ అయ్యి 242 మంది చనిపోవడం అండ్ ఆ ఫ్లైట్ వెళ్ళి మెడికల్ కాలేజ్కి తగిలి మెడికల్ కాలేజ్లో బోన్ చేస్తున్న ఆల్మోస్ట్ 80 స్టూడెంట్స్ చనిపోవడం, ఇవన్నీ చూస్తుంటే మన లైఫ్ మన చేతుల్లో లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా అవుతుందో మనకు తెలీదు. సో ఉన్నన్ని రోజులు సంతోషంగా బతుకుతూ పక్కన వాళ్ళని సంతోషంగా ఉంచితే బెటర్ అని అనిపించింది. ఇంకోటి ఏంటంటే గుజరాత్ ఎక్స్-సీఎం విజయ్ రూపానీ గారు అతని లక్కీ నెంబర్ కార్స్ కూడా అన్ని కార్లకి కూడా 1206 అని ఉంటుంది. అందుకే అతను లండన్ వెళ్తున్నప్పుడు కూడా తను 12 సీట్ నెంబర్ బుక్ చేసుకున్నారు. అలాంటి నెంబర్స్ని కూడా ఎంతో పాటించే విజయ్ రూపానీ గారు కూడా 1206 రోజే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం అనేది వెరీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అండ్ ఈ ఫ్లైట్ క్రాష్లో మృత్యుంజయుడిగా తిరిగి వచ్చిన రమేష్ విశ్వస్ కుమార్ ఎవరైతే 40 years గాయ్ ఫ్లైట్ క్రాష్ నుంచి బతికి బయటపడ్డాడో నిజంగా మృత్యుంజయుడని చెప్పాలి. రమేష్తో పాటు ఈ ఫ్లైట్ కోసం అహ్మదాబాద్ ట్రాఫిక్లో ఇరుక్కుని 10 minutes లేట్గా వెళ్ళిన భూమి చౌహాన్ కూడా నిజంగా అదృష్టం అని చెప్పాలి. అలాగే ఢిల్లీలో ఒక అతను ఫ్లైట్ ఎక్కి ఆ ఫ్లైట్లో ఏమి పని చేయట్లేదు, ఏసీ రావట్లేదని అహ్మదాబాద్లో దిగిపోయాడు. అతనికి కూడా లైఫ్ రాసిపెట్టి ఉందనమాట. సో ఇలాంటివన్నీ చూస్తుంటే అనిపించేది ఏంటంటే 1978, 1985, 2010, 2020, 2025లో జరిగిన ఎయిర్ ఇండియా క్రాషెస్ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్కే ఎందుకు ఇలాగ అవుతుంది అంటే ఐ ఫీల్ బికాస్ ఆఫ్ ద మెయింటెనెన్స్ ఏముంది అనే ఒక నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం కారణంగానే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఏసీ పని చేయకపోయినా కూడా ఎక్కడో 8 to 12 hours ప్రయాణం చేయవలసిన ఫ్లైట్ని అంత ఈజీగా వాళ్ళు టేక్ ఆఫ్ చేయగలిగారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే ప్రయాణికులు కూడా ఎప్పుడైతే ఏసీ పని చేయట్లేదో, ఎప్పుడైతే అదర్ థింగ్స్ పని చేయట్లేదో దే షుడ్ హ్యావ్ గెట్ ఆన్ యాక్ట్ అహ్మదాబాద్ అనమాట. వాళ్ళు కూడా తొందరలో అన్ని సర్దుకుంటాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రయాణించడం జరిగింది. అనుకోకుండానే ఈ యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో ఎనీవే ఈ యాక్సిడెంట్ తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లైట్లోనే అందరూ వెళ్తారని కూడా ఇంకా వెళ్తారని కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటికీ సో మెనీ ఎయిర్ ఇండియా క్రాషెస్ అయ్యాయి. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ సూన్.